హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే మీ ఆధార్ కార్డులోని అడ్రస్ని ఎలా మార్చుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆధార్ కార్డులో అడ్రస్ అనేది చాలా ఈజీగా మీరు ఇంటి దగ్గర నుంచే మార్చుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో ఎలాంటి ఆధార్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చాలామంది ఆధార్లో అడ్రస్ మార్చుకోవాలనుకుంటే ఆధార్ సెంటర్కి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అని అనుకుంటారు. సో మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళకుండానే మీ మొబైల్ ద్వారానే మీరు మీ ఆధార్ కార్డ్ అడ్రస్ అనేది చాలా ఈజీగా మార్చుకోవచ్చు. దానికోసం చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్లో ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసుకున్న తర్వాత గూగుల్లో యూఐడిఏ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇలాగా యూఐడిఏఐ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసుకున్న తర్వాత కింద మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఇక్కడ చూడండి యూఐడిఏఐ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు చాలా లాంగ్వేజెస్ ఇవ్వడం జరిగింది, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. సో మీరు ఏ లాంగ్వేజ్లో ఈ పేజీని చూద్దాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. నేనేంటంటే ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ పేజీ అనేది ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో ఇక్కడ చూడండి అప్డేట్ డెమోగ్రఫిక్ డేటా అండ్ చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. సో మీరు ఈ పేజీలో ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో చూడండి ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ అని కనిపిస్తుంది, చూసారా? అక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఒక క్యాప్చా కనిపిస్తుంది కదా, ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ విత్ ఓటీపీ మీద ప్రెస్ చేయండి. లాగిన్ విత్ ఓటీపీ మీద ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు మీ ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసేసుకొని లాగిన్ మీద ప్రెస్ చేయండి. లాగిన్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ వచ్చాయి. వీటన్నిటి గురించి నా నెక్స్ట్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక్కడ మనకి అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి కాబట్టి అడ్రస్ అప్డేట్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా ఒక పేజీ అయితే మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ దీంట్లో హెడ్ ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించి అప్డేట్ చేసుకోవచ్చు, త్రూ ఆన్లైన్ అప్డేట్ చేసుకోవచ్చు. సో మనకి అప్డేట్ ఆధార్ ఆన్లైన్ సర్వీస్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నేనేంటంటే అప్డేట్ ఆధార్ ఆన్లైన్ సర్వీస్ మీద ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసుకున్న వెంటనే ఈ విధంగా ఇంకొక పేజీ వస్తుంది. దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది రావటం జరుగుతుంది. అవన్నీ ఒకసారి చదివేసేసుకొని ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ పేజీలో మీకు చాలా ఆప్షన్స్ రావడం జరిగింది. ఇక్కడ ఆటోమేటిక్గా మనకి ఆధార్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఇక్కడ ఏదైతే ఇదివరకు మన అడ్రస్ ఏదైతే ఉందో పాత అడ్రస్ అనేది ఇక్కడ ఇంగ్లీష్లో చూపిస్తుంది, తెలుగులో చూపిస్తుంటుంది. ఆల్రెడీ మనకి ఏదైతే అడ్రస్ ఇదివరకు ఉన్నదో అది చూపిస్తుంది అన్నట్టు. సో మీరు కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకుంటే ఇక్కడ మీకు కేర్ ఆఫ్లో మీ ఎవరైతే అడ్రస్ చేంజ్ చేస్తున్నారు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేర్ ఆఫ్లో మీ తండ్రి పేరు, మీకు తండ్రి ఉంటే తండ్రి పేరు, భర్త ఉంటే భర్త పేరుని ఎంటర్ చేసుకోండి, తల్లి ఉంటే తల్లి పేరుని ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆటోమేటిక్ మీరు పైన ఏదైతే పేరు అక్కడ పైన టైప్ చేస్తారో కింద తెలుగులో వస్తుంది. తర్వాత మీ హౌస్ నెంబర్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ ఆటోమేటిక్ హౌస్ నెంబర్ వచ్చేస్తుంది. తర్వాత మీ స్ట్రీట్ ఎంటర్ చేసుకోండి. మీకు ఏదైనా కాలనీ కానీ అలాంటిది ఉంటుంది కదా, అలాంటి స్ట్రీట్ అనేది అయితే ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి. పైకి స్క్రోల్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు మీ ఏరియాలో పిన్ కోడ్ ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసుకున్న వెంటనే ఆ పిన్ కోడ్కి సంబంధించిన స్టేట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. స్టేట్ వస్తుంది, ఇక్కడ తెలుగులో వస్తుంది. తర్వాత డిస్టిక్ కూడా సెలెక్ట్ అయ్యిద్ది. ఆ పిన్ కోడ్కి సంబంధించిన డిస్టిక్ కూడా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత కింద మీరు మీ విలేజ్ ఏంటనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి స్క్రోల్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి అప్లోడ్ డాక్యుమెంట్స్ దగ్గర నేనేం చేశానంటే ఓటర్ ఐడి కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉంటే ఆ ప్రూఫ్, ఇక్కడ మనకు చాలా ప్రూఫ్స్ వస్తాయి, దాదాపు 120 ప్రూఫ్స్ వరకు ఉంటాయి అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి. సో నా దగ్గర ఓటర్ ఐడి ఉంది కాబట్టి ఓటర్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకుంటాను. మీ దగ్గర అనదర్ ప్రూఫ్ ఏదైనా ఉంటే ఆ ప్రూఫ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ మీద ప్రెస్ చేసేసుకొని
ఏదైతే ప్రూఫ్‌ని మనం సెలెక్ట్ చేసామో దాన్ని అప్లోడ్ చేసుకోండి. అప్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుంది చూసారా? నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్, మీరు నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈ పేజీలో మీరు ఇప్పుడు ఏదైతే అడ్రస్‌ని ఎంటర్ చేశారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ కనిపిస్తది. ఇక్కడ తెలుగులో కూడా వస్తది. ఒకటికి 2 సార్లు చూసుకోండి. మీ అడ్రస్ అనేది ఇక్కడ ఇంగ్లీష్‌లో మనకి తప్పేమి రాదు. ఒక్కొక్కసారి ఇంగ్లీష్‌లో టైప్ చేసినప్పుడు తెలుగులో మనకి తప్పు అనేది వస్తా ఉంటది. సో తెలుగు కరెక్ట్ చేసుకోవాలన్నట్టు. సో ఒకవేళ తెలుగులో తప్పు గనక కనిపిస్తే ఇక్కడ ఎడిట్ మీద ప్రెస్ చేసేసుకొని మళ్ళీ మీరు తెలుగుననేది సరి చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ మీద ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక పేజీ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు పేమెంట్‌కి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకి 2 టైప్ ఆఫ్ వేస్‌లో పేమెంట్ చేసుకోవచ్చు. పేయు బీజ్‌లో చేసుకోవచ్చు, రాజోర్ పేలో చేసుకోవచ్చు. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లమ్. నేనేంటంటే రాజోర్ పే అనే దాన్ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అని కనిపిస్తుంది చూసారా కింద? మేక్ పేమెంట్ మీద ప్రెస్ చేయండి. మేక్ పేమెంట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా మీకు ఒక పేజీ అయితే రావటం జరుగుతుంది. సో ఇక్కడ ఈ పేజీలో మీకు ఇక్కడ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది చూసారా? ఈ క్యూఆర్ కోడ్‌కి అనేది మీరు పేమెంట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఈ క్యూఆర్ కోడ్‌కి ఎప్పుడైతే మీరు పేమెంట్ చేస్తారో సో మీకు ఒక స్లిప్ వస్తది. రిసిప్ట్ వస్తది. మీ ఆధార్ కార్డు అప్డేట్ చేసుకున్నట్లుగా ఒక రిసిప్ట్ అయితే రావటం జరుగుతుంది. ఆ రిసిప్ట్‌ని మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి ఫోన్‌లో. మీ మొబైల్ నంబర్ కూడా ఒక నంబర్ వస్తది. యూఆర్ఎన్ నంబర్ వస్తది. ఆ నంబర్‌ను కూడా మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇది సేవ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు దీనికి సంబంధించిన అప్డేట్ అనేది దాదాపు మనకి 2-3 రోజుల వరకు పడుతుంది. 3-4 రోజుల్లో మీకు అడ్రస్ అనేది అప్డేట్ అయిపోద్ది. ఒకవేళ అప్డేట్ అవ్వకపోయినా మీరు స్టేటస్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటానికి కూడా అప్డేట్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటానికి కూడా ఒక వీడియో చేశాను. సో అక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. దాన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. సో అప్డేట్ కూడా మీరు చెక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు అడ్రస్‌కి పేమెంట్ అయితే చేయొచ్చు. సో అయితే ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ అడ్రస్‌కి సంబంధించిన ప్రూఫ్స్ అనేది ఖచ్చితంగా పెడితేనే మీకు అప్రూవల్ అవుతుంది. మీరు ఏదో ఒక ప్రూఫ్ లేని ఏదో ఒకటి పెట్టేశారనుకోండి, ఖచ్చితంగా మీకు రిజెక్ట్ అయ్యిద్ది. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకొక విషయం ఏంటంటే ఆధార్ కార్డ్‌కి ఎవరిదైతే మొబైల్ నంబర్ లింక్ అయి ఉంటదో వాళ్ళు మాత్రమే ఈ అడ్రస్ అనేది మార్చుకోవడానికి కుదిరిద్ది. ఒకవేళ మా ఆధార్‌కి మొబైల్ నంబర్ లింక్ లేదు, మేము ఎలా మార్చుకోవాలి అంటే ఖచ్చితంగా ఒకవేళ మీ ఆధార్‌కి మొబైల్ నంబర్ అనేది లింక్ లేకపోతే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. సో మీ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్ అనేది ఏ విధంగా లింక్ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనేది కూడా నా నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్‌లో రాయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.